హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 29 పాయింట్స్ డౌన్ అయ్యి 75,967 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 14 పాయింట్స్ డౌన్ అయ్యి 22,945 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్స్ డౌన్ అయ్యి 49,087 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ బిఫోర్ 6 o'clock కే మనకి యూఎస్ FIDI డేటా అయితే అప్డేట్ అయింది. 4,786 crores దగ్గరగా వాళ్ళు అయితే బై చేస్తున్నారు. బట్ ఇలా మనకు కొన్నిసార్లు వాళ్ళు బై సైడే వచ్చారు, కానీ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ సెల్ సైడ్ కి వెళ్ళిపోయారు కదా. కాబట్టి ఇది అంత పాజిటివ్ గా చూడకుండా, బట్ అట్లీస్ట్ నెగిటివ్ అయితే కాదు కదా, బై సైడ్ అయితే వచ్చారు. అండ్ నెంబర్స్ కూడా బై సైడ్ సిగ్నిఫికెంట్ గా కనిపిస్తూ సెల్ సైడ్ ప్రామినెంట్ గా 10,000 crore అరౌండ్ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి నిన్నటితో కంపేర్ చేస్తే, యాక్చువల్లీ నిన్న చెప్పాను కదా యూఎస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి, కాబట్టి నిన్నటి సెల్ నెంబర్ ని అవాయిడ్ చేయొచ్చు. రేపటి నుంచి డేటాని గమనిద్దాం. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ ఉంది, పర్టికులర్ గా లార్జ్ క్యాప్స్. ఇక్కడ గమనించండి, ఇది 1 year చార్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా 22,700 దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ జనవరి 27 22,787 లో, నెక్స్ట్ ఫిబ్రవరి 12 22,798 లో, ఫిబ్రవరి 14 22,775 లో, ఫిబ్రవరి 17 22,725 లో. అసలు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ దగ్గరికి వస్తూ ఉండడం. అండ్ నిర్మలా సీతారామన్ గారు నిన్న చేసిన స్టేట్మెంట్స్, మేము కమింగ్ టైమ్స్ లో టారిఫ్ రిలేటెడ్ గా ఇంకా ప్రొయాక్టివ్ గా ఉంటాం, ఇంకా వాటి రిలేటెడ్ గా తగ్గిస్తామని చేస్తున్న పాజిటివ్ స్టేట్మెంట్స్ కానివ్వండి. అండ్ ఇండియా యుఎస్ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ లోకి రాబోతున్నాయని ఎలా నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న ఈ అప్డేట్స్ కానివ్వండి. అండ్ ఈవెన్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక, ఇన్ఫాక్ట్ మనం నిద్రపోతున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి మార్నింగ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా వచ్చింది. దీన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఇది మనం అనుకున్నంత సింపుల్ గా లేదనమాట. అంటే ఒక్కొక్క కంట్రీ మీద ఇంత వేసేద్దాం అని అంత సింపుల్ గా డెసిషన్ తీసుకుంటున్నట్లయితే లేదు. సో కాబట్టి వేరే వేరే కంట్రీస్ మీద ఈజీగా ట్యాక్స్లు వేసేస్తారు అనే దాని నుంచి కూడా మార్కెట్ కొంత రిలీఫ్ అయితే చూస్తూ ఉంది. అండ్ మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాకి యుఎస్ తో $45 billion దగ్గరగా ట్రేడ్ సర్ప్లస్ అయితే మెయింటైన్ అవుతుంది. బట్ అలానే ఇతర కంట్రీస్ తో కంపేర్ చేస్తే ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా మనది కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇతర కంట్రీస్ తో కంపేర్ చేస్తే రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా కానీ వాళ్ళు సీరియస్ డెసిషన్ తీసుకుంటే ఇండియా మీద పర్టికులర్ గా కొన్ని కంపెనీస్ అనమాట. ఆ కొన్ని కంపెనీస్ ఏంటనేది కూడా మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 33 కంపెనీస్ దగ్గరగా మనం ట్రాక్ చేస్తున్న చాలా ఫేమస్ కంపెనీస్ దగ్గరగా అందులో ఉంటాయి. ఏవేవి ఒకవేళ ట్రంప్ గారు రెసిప్రోకల్ టారిఫ్ వేస్తే ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్. ఇన్ఫాక్ట్ అందుకే ఈ రీసెంట్ టైమ్స్ లో ఊరికే పడుతున్నట్టున్నాయి. ఆ డేటా అయితే మిస్ అవ్వద్దు, ఇవాళ న్యూస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. వేటి మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తే ఇండియా రిలేటెడ్ గా మాత్రం హార్డ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనే డేటాను కూడా మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ నాకు అర్థమవుతున్నది, ఇప్పుడు ఈ ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా ట్రంప్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ పరంగా గతంలో ఇక్కడ నుంచి ఒక 2 weeks బ్యాక్ ఏదైతే మార్కెట్ లో భయాలు నెలకొన్నాయో, ఇలా వేసేస్తారు, ఈ దేశాల మీద ఇంత వేసేస్తారు, ఆ దేశాల మీద ఇంత వేసేస్తారు, మనమేమో యుఎస్ రిలేటెడ్ గా ఎక్కువగా ట్యాక్స్లు వేస్తున్నాం, వాళ్ళు కానీ తిరిగి వేస్తే మనం దాని మీద చాలా ఎక్కువ ట్యాక్స్లు పడతాయని ఏదైతే భయాలు ఉన్నాయో అవి కొంత ఈజ్ అవుతున్నట్టు, కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వే ఎలా మూవ్ అవుతుందో చూడండి, అంటే పాత ఎలా డిజైన్ అవుతుందో చూడండి. ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు, ఎన్నికైన తర్వాత మా మీద ట్యాక్స్లు వేస్తే మేము ట్యాక్స్లు వేసేస్తామని ఎలా స్ట్రాంగ్ హార్ష్ కామెంట్స్ చేశారు. తర్వాత మోడీ గారి పర్యటనలో మేము ఆయిల్ ని కొనబోతున్నాం, గ్యాస్ ని కొనబోతున్నాం, యుఎస్ నుంచి డిఫెన్స్ ని కొనబోతున్నాం అని ఎలా మనం బయింగ్ రిలేటెడ్ గానే ఎక్కువ వచ్చాయి అక్కడ డిస్కషన్స్. సో యుఎస్ కి ఇండైరెక్ట్ గా మనం సపోర్ట్ చేస్తున్నట్టే ఎంతో కొంత. అండ్ తర్వాత ఎలాన్ మస్క్ గారు కూడా ఇండియాలోకి వస్తున్నట్టు, ఇండియాలో ముంబైలో పర్టికులర్ గా కొన్ని రోల్స్ కోసం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కోసం తను ప్రయత్నిస్తున్నట్లు ఈ డేటాను కూడా న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేశాను. ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతూ ఉండడం. ప్రాబబ్లీ అక్కడ ట్రంప్ గారు ఏం కోరుకున్నారో ఇండియా నుంచి సపోర్ట్, అవన్నీ కూడా లైక్ ఎలాన్ మస్క్ గారికి సపోర్ట్ కానివ్వండి, అండ్ ఇక్కడ నుంచి మనం ఏవైతే కొనాలో యుఎస్ నుంచి వాటి రిలేటెడ్ గా సపోర్ట్ కానివ్వండి, అండ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ అగ్రిమెంట్ కి మనం వెళ్తారని ఎలా స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి కొంత పాజిటివ్ గా చూడగలిగే అంశాల్లాగే నాకు కనిపిస్తున్నాయి. అందుకే నేను నిన్నటి వీడియో థంబ్నెయిల్ లో కూడా మార్కెట్ కి శుభవార్త నిర్మలా సీతారామన్ గారు ఆ కామెంట్స్ చేసిన తర్వాత, అండ్ ఫర్దర్ గా అక్కడ ట్రంప్ గారు రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తర్వాత, దీనికి అడిషన్ గా ఇప్పుడు FIS రిలేటెడ్ గా మనకి బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉండడం, ప్రాబబులీ మార్కెట్ సపోర్ట్స్ దగ్గర ఉంటూ ఉండేసరికి రికవరీకి ఏదైనా మార్కెట్ లో ఛాన్స్ ఉందా? నిన్నటి వీడియోలో కూడా అదే అన్నాను, ఒక పాజిటివ్ హోప్ తప్పేం లేదు కదా, మార్కెట్ బాగానే పడింది కదా, ఏదైనా రికవరీకి ఛాన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో బిల్డ్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇదంతా కూడా అజంప్షన్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ డేటా. మనం కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు. రేపటి నుంచి మళ్ళీ FIS భారీగా సెల్ చేసి ట్రంప్ గారు ఇంకొక స్టేట్మెంట్ చేసి మళ్ళీ ఇంకేమైనా నెగిటివ్స్ మార్కెట్ లో జరగచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు నాకు అందరికి తెలుస్తున్న డేటా పాయింట్స్ ని బట్టి, మార్కెట్ ఉంటున్న లెవెల్స్ ని బట్టి, రీసెంట్ టైమ్స్ లో ఫాలో అయిన దాన్ని బట్టి, అండ్ ఇవాళ మీరు గమనిస్తే మెజారిటీ ఆఫ్ సెక్టార్ కూడా గ్రీన్ లోనే ఎండ్ అయ్యాయి కదా, నిన్న కూడా అలానే కనిపించింది. ఐటీలో అయితే నాకు స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపిస్తుంది కంపేర్డ్ విత్ అదర్ సెక్టార్స్. ఐటీ నాకు కొంత ఇవాళ వచ్చిన మూతో అయితే క్లియర్ విన్నర్ గా విత్ రెస్పెక్ట్ టు
తగ్గట్టు స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ నుంచి ఒక 5-6 డేస్ బ్యాక్ నుంచి మనం చూస్తున్న పెయిన్ రెడ్ అదంతా కూడా ఈ లాస్ట్ డే అంటే నిన్న అండ్ ఇవాళ కొంత బెటర్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా మీరు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ని హోల్డ్ చేస్తుంటే మాత్రం పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ అయితే ఇవాళ మీకు అంత మంచి డే అయితే అయ్యింది. ఎందుకంటే ఇవాళ కూడా 1.6% స్మాల్ క్యాప్స్ అయితే పడ్డాయి. బట్ వాట్ అబౌట్ లార్జ్ క్యాప్స్? నిన్నటి వీడియోలో కూడా నేను లార్జ్ క్యాప్స్ వాల్యుయేషన్ గురించి స్ట్రాంగ్ గా మాట్లాడాను. నిఫ్టీ వాల్యుయేషన్స్ గురించి ఆల్మోస్ట్ 20 బిలో ఉంది. ఫార్వర్డ్ పి ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 20.6 20.9 దగ్గర ఉంది. 12 మంత్స్ ఫార్వర్డ్ పి ఆల్మోస్ట్ 19 to 20 ఇన్ బిట్వీన్ ఉంటది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తే అది ఒక మంచి లెవెలే. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ గురించి మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు అని అడిగారు. లైక్ ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ మార్కెట్స్ 40% దగ్గరగా పడనున్నాయి. అండ్ .com బబుల్ ఇన్ 1990 అండ్ నిఫ్టీ 50 బబుల్ ఇన్ 1960 ఎలా అయితే మార్కెట్స్ ని షేక్ చేశాయో అలా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 40% దగ్గరగా యుఎస్ మార్కెట్స్ పడనున్నాయని ఎలా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తుండడం, ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ నెగిటివ్ సైడ్ ఉంటుండడం, ఇది మార్కెట్స్ కి నెగిటివ్ కదా ఎందుకు మీరు మెన్షన్ చేయలేదని ఎలా అడిగారు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను మిగతా అంతా మాట్లాడే ముందు. నిఫ్టీ 50 ఏంటి? నిఫ్టీ 50 అంటే మన ఇండియాకి సంబంధించింది కదా. యుఎస్ కి సంబంధించి నిఫ్టీ 50 ఇష్యూ ఏంటి అంటే మీరు యుఎస్ మార్కెట్స్ ని 1960s అండ్ 1970s ఇన్ బిట్వీన్ చూసారనుకోండి, అక్కడ ఎవరు బట్టినా టాప్ 50 కంపెనీస్ లో డబ్బులు పెడితే చాలు మనం, లైక్ ఐబిఎం కానీ మెక్డొనాల్డ్స్, కోకోకోలా, జాన్సన్ అండ్ జాన్సన్, పోలరాయిడ్, జెరాక్స్ వీటన్నిటిలో డబ్బులు పెడితే మనం చాలు ఎక్కడికైనా మన స్టాక్స్ వెళ్ళిపోతాయి, కమింగ్ టైమ్స్ లో బాగా పెరుగుతాయని అందరూ అవే కొన్నారనమాట. అందరూ ఒక దాని వెనక పరిగెత్తారనుకోండి, లైక్ లార్జ్ క్యాప్స్ వెనక పరిగెత్తినా అవి ఏదో ఒక టైంలోకి ఓవర్ వాల్యూడ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ వెనక పరిగెత్తినా ఒక టైంకి ఓవర్ వాల్యూడ్ అక్కడి నుంచి పడతాయి. అలానే జరిగిందనమాట అక్కడ. సో 1960s 1970s లోనే నిఫ్టీ 50 అనే వర్డ్ ని యూస్ చేసింది యుఎస్ మార్కెట్స్. మన ఎన్ఎస్సి దాన్ని తీసుకుంది 1996 లో. టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అందామని యుఎస్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. సో ఇక్కడ మీరు గమనించిన నిఫ్టీ 50 బబుల్ ఏదైతే అక్కడ టాప్ 50 కంపెనీస్ లో అందరూ డబ్బులు పెట్టాక ఆల్మోస్ట్ 2 స్టాండర్డ్ డీవియేషన్ కి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఫుల్ కరెక్షన్ కనిపించింది. ఇంటర్నెట్ బబుల్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ 1.8 స్టాండర్డ్ డీవియేషన్ దగ్గరికి వెళ్తున్నప్పటి నుంచే కరెక్షన్ కనిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా 3.4 3.5% దగ్గరగా అక్కడ ఉన్న టాప్ కంపెనీస్ లోని ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ లో మాత్రమే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాటిల్ని ఎక్కువగా మూవ్ చేస్తూ ఉండడం, అంటే కొన్ని స్టాక్స్ మొత్తం మార్కెట్ ని డ్రైవ్ చేస్తుండడం, వాటిల్లో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా యుఎస్ మార్కెట్స్ లో భారీ పతనం తప్పదు అనేలా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళైతే అక్కడ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఒకటి చెప్పండి, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా యుఎస్ మార్కెట్ పెరిగాయి, చైనా మార్కెట్స్ పెరిగాయి. చైనా రిలేటెడ్ గా కూడా ఇంకొంచెం డేటా పాయింట్స్ నేను షేర్ చేస్తాను. యూరోపియన్ మార్కెట్స్ పెరిగాయి, మన ఇండియన్ మార్కెట్స్ పెరగలేదు కదా, రీసెంట్ టైమ్స్ లో పడ్డాయి కదా. కాబట్టి కమింగ్ టైమ్స్ లో యుఎస్ మార్కెట్స్ పడితే మరి దానికి కూడా మన ఇండియన్ మార్కెట్స్ పడితే దాంట్లో అసలు ఏమైనా లాజిక్ ఉందా? మిగిలిన మార్కెట్స్ పెరిగినప్పుడు ఇండియన్ మార్కెట్స్ పడి రేపు యుఎస్ మార్కెట్స్ పడినప్పుడు ఇండియన్ మార్కెట్స్ పడితే ఇంకెప్పుడు పెరుగుతాయి ఇండియన్ మార్కెట్స్? ఒక్కటే గుర్తుంచుకోవాలి, మనం గ్లోబల్ మార్కెట్స్ పడినప్పుడు మన మార్కెట్స్ పెరగదేమో, అది పడినా కొంత పడుతుందేమో, బట్ అలా అని ఖచ్చితంగా అవి ఎంత పడతాయో మనది అంతే పడాలని రూల్ లేదు. అండ్ నిఫ్టీ 50 రిలేటెడ్ గా కానీ .com బబుల్ రిలేటెడ్ గా కానీ ఆ టైంలో కరెక్ట్ అవడానికి ఒక రీజన్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఎన్విడియా కానీ ఇతర స్టాక్స్ కానీ నెంబర్స్ బాగా రాకపోతుంటే అప్పటికప్పటికే పడుతున్నాయి కదా. గూగుల్ రిలేటెడ్ గా, అమెజాన్ రిలేటెడ్ గా, మెటా రిలేటెడ్ గా, ఈవెన్ యాపిల్ రిలేటెడ్ గా కూడా చిన్న సేల్స్ డౌన్ అవుతున్నాయంటేనే కరెక్ట్ అయిపోతున్నాయి. ఎన్విడియా రిలేటెడ్ గా కూడా గ్రోత్ స్లో డౌన్ అవుతుందంటే కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ వీళ్ళు చెప్తున్నదే యుఎస్ మార్కెట్ లో జరిగిన, ఇంకా దానికి డైరెక్ట్ గా ఇండియన్ మార్కెట్స్ కూడా 40% పడతాయని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఎస్ మనమంతా గ్లోబల్ మార్కెట్స్ కి లింక్ అయ్యే ఉన్నాం. అక్కడ పడుతుంటే ఇక్కడేం పెరిగిపోవడం అలా ఏం కాకపోతున్నా ఇంపాక్ట్ ఉండొచ్చేమో, బట్ ఇంత ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటివి హైలైట్ చేయాలని అయితే, ఎందుకంటే ఇలాంటివి రెగ్యులర్ గా కూడా వస్తూనే ఉంటాయి. యుఎస్ మార్కెట్స్ ఇంత పడతాయి, 80% పడతాయి, 90% పడతాయి అని అంటూ ఉంటారు. కాబట్టి ఇవి నేను ఎక్కువ హైలైట్ మన అనాలిసిస్ వీడియోస్ లో చేయాలనుకోవట్లేదు. బట్ మీరు చెప్తే ఒకవేళ ఇవి కూడా మీరు అప్డేట్ చేయండి. వేరే వేరే బ్యాంక్స్ వాళ్ళు చెప్తున్నవి అక్కడ యుఎస్ మార్కెట్స్ ఏమవుతాయి అనేటివి కూడా హైలైట్ చేసి అనాలిసిస్ చేసుకుందాం అని చెప్పినా చెప్పండి, వీటిల్ని కూడా యాడ్ చేస్తాను. బట్ నేనైతే స్ట్రాంగ్ గా ఏవైతే మీకు తెలియాలనుకుంటుంటానో వాటిల్నే మార్కెట్ అనాలిసిస్ లో యాడ్ చేస్తూ ఉంటాను. చెప్పాను చైనా రిలేటెడ్ గా మీకు ఇంపార్టెంట్ తెలియాలని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ అక్కడ ఉంటున్న ప్రెసిడెంట్ ప్రైవేట్ కంపెనీస్ అన్నిటిని పిలిచి ఏమంటున్నారు తెలుసా? మీకు మాకు మధ్యలో ఉంటున్న గ్యాప్స్ ని తగ్గిద్దాం. ఇప్పటి వరకు చైనాలో మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే అలీబాబాకి సంబంధించిన ఇష్యూస్ ని మీరు గమనించిన, వేరియస్ కంపెనీస్ కి సంబంధించిన ఇష్యూస్ ని మీరు గమనించిన, గవర్నమెంట్ కి ఇంకొంచెం అగెనెస్ట్ గా వెళ్తున్నారంటే అసలు వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట అక్కడ. సో ప్రైవేట్ కంపెనీస్ ఇక అక్కడ బిజినెస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కొంచెం ప్రెషర్ పెడతారనే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి మీకు మేము ఉన్నాం, మీరు న్యాయంగా బిజినెస్ చేసుకుని వెళ్ళండి, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని టెక్ మీటప్ నైతే అక్కడ ప్రెసిడెంట్ పెట్టి స్ట్రాంగ్ ఫోర్స్ నైతే ఇచ్చారనమాట. అంటే స్ట్రాంగ్ అష్యూరెన్స్, మీరు బిజినెస్ చేయండి స్ట్రాంగ్ గా అని. ఇలాంటి అష్యూరెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కంపెనీస్ కి అక్కడ అందలేదు. ప్రాబబుల్లీ ఆ రీజన్ తో నేనేమో అక్కడ చైనీస్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. ఆల్రెడీ అవి బాగా పెరిగాయి, మళ్ళీ పెరుగుతున్నాయి అక్కడ ప్రెసిడెంట్ గారు తీసుకుంటున్న డెసిషన్. సో దీంతో కూడా మనకు క్వశ్చన్ వస్తుంది కదా, అక్కడ పెరుగుతున్నాయంటే అవి ఎవరి డబ్బులు వెళ్ళాలి? ఎమర్జింగ్ మార్కెట్స్ దగ్గర నుంచో
లేకపోతే ఇతర మార్కెట్స్ నుంచో డబ్బులు వెళ్ళాలి. ప్రాబబ్లీ అందుకే ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి సెల్ చేస్తున్నారేమో మనకు డౌట్స్ మనకు వస్తాయి. బట్ ఇవాళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వస్తున్న ఈ బై నెంబర్ ఆల్రెడీ ఎక్సెసివ్ సెల్లింగ్ జరిగింది, ఇంకా నుంచి ఫర్దర్ సెల్లింగ్ అంత ఉండకూడదు అనుకునేలా ఆర్ ఫస్ట్ బయింగ్ యాక్టివిటీ కూడా ఎఫ్ఐఎస్ ఏమైనా మార్కెట్స్ లో స్టార్ట్ చేశారనేలా ఒక క్వశ్చన్ మార్క్స్ రేస్ చేస్తున్నాయి. కాబట్టి చైనాలో మార్కెట్ పెరగడం, ఇండియన్ మార్కెట్స్ పడిపోవడానికి డైరెక్ట్ రిలేషన్ అయితే ప్రెసెంట్ వస్తున్న ఎఫ్ఐడిఐ డేటాతో అయితే మనం లింక్ చేయలేం. బట్ సీరియస్లీ అక్కడ గ్రోత్ రిలేటెడ్ గా అక్కడ మార్కెట్స్ ని స్ట్రెంథన్ చేసే పరంగా అయితే అక్కడ గవర్నమెంట్ అండ్ ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ ఎన్ని స్టెప్స్ తీసుకోవాలని స్టెప్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటూ ఉంది. అండ్ మన మార్కెట్ కి హాని కలిగించేది ఈ డాలర్ ఇండెక్స్ కానీ ఈ బాండ్ yields కానీ ఏమీ ఇంపాక్ట్ అవ్వట్లేదు, అలానే ఉన్నాయి, స్టేబుల్ గా ఉన్నాయి, పెరగట్లేదు. కాబట్టి వాటి కారణంగా మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతుంది అనుకోవడానికి లేదు. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా $75 per barrel మార్క్ దగ్గరే ఉంటూ మన పరంగా కూడా ఇండియన్ ఇంపోర్ట్స్ పరంగా ఇంపాక్ట్ చూపించకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం పాజిటివ్ సైడే చూడాలి. సో ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు కాబట్టి స్మాల్ క్యాప్స్ ఇవాళ కూడా పడ్డాయి. ఓకే, ఎఫ్ఐఎస్ కొన్నారు బట్ స్టిల్ స్మాల్ క్యాప్స్ పడ్డాయి, అది పక్కన పెడదాం. ఇంత చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిపోతుందా? ఇమీడియట్ గా మనం ఏమైనా కంప్లీట్ 100% పాజిటివ్ వ్యూ తో మార్కెట్ ని చూడొచ్చా అంటే కన్ఫర్మేషన్ మనకి స్టిల్ ఇంకా మార్కెట్స్ లో ప్రైస్ యాక్షన్ పరంగా అయితే రాలేదు. నిఫ్టీ పరంగానూ రాలేదు, స్మాల్ క్యాప్స్ పరంగానూ రాలేదు. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరే ఉన్నాయి. స్టిల్ సపోర్ట్స్ అయితే స్మాల్ క్యాప్స్ బ్రేక్ చేయలేదు, నిఫ్టీ కూడా బ్రేక్ చేయలేదు. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, జనవరి 27, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17 అండ్ ఈవెన్ ఇవాళ కూడా మీరు గమనిస్తే 22,700 to 22,800 ఇన్ బిట్వీనే మార్కెట్స్ అయితే సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఈవెన్ స్మాల్ క్యాప్ పరంగా కూడా ఇవాళ ఫాల్ ఉన్నా సరే ఒక గ్రేట్ వేలో ఫాల్ అయిపోయి ఇన్ సపోర్ట్స్ ని కూడా ఏం బ్రేక్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఒక చిన్న కన్ఫర్మేషన్ మార్కెట్ పరంగా మనకి అందాలి. నిఫ్టీ పరంగా అయితే 23,250 ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో టెక్నికల్ గా చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, దీంతో పాటు 20-day మూవింగ్ యావరేజ్ కూడా నిఫ్టీ పరంగా 20-day మూవింగ్ యావరేజ్ ఎక్కడ అని మీరు చూసారనుకోండి డైలీ చార్ట్స్ లో 23,250 దగ్గర ఉంటది. రెస్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 49,350 దగ్గర ఉంటది. సో ఈ ఇంపార్టెంట్ 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చి మార్కెట్ ఉంది అనుకోండి, రోజంతా అయ్యేసరికి కూడా దాని పైనే ఉందనుకోండి, దాని ఒక కన్ఫర్మేషన్ మార్కెట్ లో స్ట్రెంత్ బ్యాక్ అయింది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగింది, బయింగ్ లోకి వచ్చారు, గ్లోబల్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ కొంత బెటర్ అవుతుంది. ఇలానే ఇప్పుడు టెక్నికల్ గా కూడా మార్కెట్ లో కన్ఫర్మేషన్ వస్తే అన్ని సాటిస్ఫై చేస్తాయి. అప్పుడు మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ తో మార్కెట్ ని చూడొచ్చు. అప్పటి వరకు కూడా ఈవెన్ మనకి డేటా ఎంతలా చెప్తున్నా సరే కన్ఫర్మేషన్ రానంత వరకు మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసుకోవడం ఆర్ బ్లైండ్ గా ముందుకు వెళ్ళిపోవడం ద్వారా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ని కూడా మనం పెట్టుకునే ముందుకు వెళ్తున్నట్టు. కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ లో స్ట్రెంత్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ డేటా పాయింట్స్ అన్ని కూడా మార్కెట్ ని ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ నేను చూస్తున్న ఒకే ఒక్కటి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ తగ్గి ఎలా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారని నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. వచ్చిన సెల్లింగ్ ని నెగ్లెక్ట్ చేద్దాం. నేను యూఎస్ మార్కెట్స్ హాలిడే రేపటి నుంచి చూద్దాం అన్నాను. ఇవాళ బయింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి 3-4 డేస్ పాటు కూడా వాళ్ళ బయింగ్ సైడ్ లోనే ఉంటే ఆబ్వియస్లీ మార్కెట్స్ పరంగా ఏదైతే ఇప్పుడు ఇందాక లెవెల్స్ రెసిస్టెన్స్ అనుకున్నామో దానిపైనే మార్కెట్ ని మనం ఖచ్చితంగా చూస్తాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఆల్సో ఇప్పుడే డేటా వచ్చింది కాబట్టి కొంత టైం తర్వాత నుంచి ఏమైనా బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ కారణంగా జరిగిన ట్రాన్సాక్షన్ అని కూడా ఒకసారి అసెస్ చేసి రేపటి వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను. 4,700 crores బ్యాక్ ఏదైనా అన్యూజువల్ బయింగ్ డేటా, బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటా ఉందనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ట్రంప్ గారి దగ్గర నుంచి అడపాదడపా ఇంకా కమింగ్ ఇయర్స్ లో కూడా మనకి టారిఫ్ల గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ఏ సెక్టార్ కి సంబంధించిన కంపెనీస్ టోటల్ గా 33 కంపెనీస్ కనిపిస్తున్నాయి మొత్తం స్టాక్ మార్కెట్ లో. ప్రధానంగా యుఎస్ నుంచి రెవెన్యూస్ సంపాదించుకుంటున్నవి అండ్ ఈవెన్ వాటి పేర్లు ఏంటి, అవి ఏ సెక్టార్ కి సంబంధించినవి, యుఎస్ నుంచి ఎంతెంత రెవెన్యూని సంపాదించుకుంటున్నాయి, వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత, ఆ కంపెనీ ఒక విలువ ఎంత అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో ఆల్మోస్ట్ 13 కంపెనీస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి కదా. అండ్ రిమైనింగ్ 12 కంపెనీస్, టోటల్ గా 25 కంపెనీస్ ఒక లిస్ట్ ఇది. అండ్ మిగిలిన రిమైనింగ్ 8 కంపెనీస్, సో 25 + 8 టోటల్ గా 33 కంపెనీస్ ఒక లిస్ట్ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఈవెన్ ఈ ఎంటైర్ లిస్ట్ ఒకే ఆర్డర్ లో కనిపిస్తూ ఇలా ఎక్సెల్ షీట్ లో కూడా ఎంటర్ చేశాను. మీకు ఇంకా ఏదైనా యూజ్ అవుతుందేమో, మీరు ఒకేసారి ఒకే దగ్గర స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవచ్చు అని. అండ్ ఈ డేటా మొత్తాన్ని ఇమేజ్ రూపంలో మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. జస్ట్ మీ వాట్సాప్ లో అప్డేట్స్ దగ్గరికి వెళ్ళి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ అని ఉంటుందా, అది క్లిక్ చేసి సర్చ్ లో డే ట్రేడర్ అని మీరు టైప్ చేయగానే 90,000 దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సరే, మీరు గమనిస్తే అక్కడ స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ కాదు, నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ పరంగా, పర్సనల్ ఫైనాన్స్ పరంగా
చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్ లో ఉంటుంది. ఇన్ రీసెంట్ టైమ్స్ చాలా కంపెనీస్ ఇందులో మంచి నెంబర్స్ నే పోస్ట్ చేసినా చాలా ఎక్కువగా పడుతున్నాయి. వితౌట్ ఎనీ అప్డేట్ 20%, 10% అలా కరెక్ట్ అయిపోతూనే ఉన్నాయి. ప్రాబబ్లీ టారిఫ్ రిలేటెడ్ గా ఫియర్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చేమో. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ ని కూడా, ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటున్న ఫ్యాక్టర్ ని కూడా మనం మైండ్ లో ఉంచుకొని కమింగ్ టైమ్స్ అలాంటివి వచ్చినప్పుడు, స్టాక్స్ పడుతున్నప్పుడు రీజన్ ని మనం లింక్ చేయడానికి ముందుగా తెలుసుకుంటున్న ఈ డేటా పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి. అండ్ నిన్నటి మన వీడియోలో ఈ డేటాని మీకు చూపించాను కదా, ఫేమస్ ఇన్వెస్టర్స్ డిసెంబర్ ఎండెడ్ లో వాళ్ళ వాల్యూ ఎంత ఉంది అండ్ రీసెంట్ గా 14th ఫిబ్రవరికి వాళ్ళ వాల్యూ ఎంత ఉంది. దాన్ని బట్టి చూస్తే డిసెంబర్ ఎండింగ్ నుంచి జస్ట్ 1.5 month పీరియడ్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎంత పడ్డాయి, అదే జూన్ నుంచి చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎంత పడ్డాయి అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అండ్ చాలా మందికి తక్కువ ఫాల్ అయిన ఇన్వెస్టర్స్, ఈవెన్ పాజిటివ్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు, ఎవరెవరి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో వేటి రిలేటెడ్ గా హయ్యర్ టాప్ హోల్డింగ్ స్టాక్స్ ఉన్నాయన్న డేటా ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టర్స్ వెతుకుతూ ఉంటే దెన్ ఆ డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఏ ఇన్వెస్టర్స్ ఏ టాప్ హోల్డింగ్ స్టాక్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్నారనే డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ IRDA వాళ్ళు మన ఇండియా రిలేటెడ్ గా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేస్తున్న కంపెనీస్ కి ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు వీళ్ళకి IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ వాళ్ళు గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి రిజిస్ట్రేషన్ ని అందిస్తున్నట్టు, ఇలా IFSCA వాళ్ళు అందించిన రిజిస్ట్రేషన్ రిలేటెడ్ గా IRDA వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 689 crore 76 lakhs విలువ చేసే ఆర్డర్ BLSS రేక్స్ రిలేటెడ్ గా లభించింది. BLSS రేక్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఉంటున్న బ్రెత్ వెయిట్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 2026 లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఇది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఒక హై వాల్యూ ప్రాజెక్ట్. నెక్స్ట్ లుఫ్తాన్సా ఎయిర్వేస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళతో పార్ట్నర్ అయి వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం ఇన్ఫోసిస్ వాళ్ళ సర్వీసెస్ తీసుకొని ఉన్నారని అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు వీళ్ళని క్లయింట్ గా యాడ్ చేసుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఈ 52 వీక్ హైస్ నుంచి లార్జ్ క్యాప్ స్టాక్, స్మాల్ క్యాప్ స్టాక్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఏవేవి పడ్డా అనేది ఇప్పుడు ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మొదటి 3లో 2 టాటా కంపెనీస్ ఉంటాయి. ఒకటి టాటా మోటార్స్, మూడవది ట్రెండ్, ఆదాని ఎంటర్ప్రైజెస్ కూడా సెకండ్ ప్లేస్ లో ఉంటూ రిమైనింగ్ కంపెనీస్ ఏవేవి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వెరా స్మాల్ క్యాప్ స్టాక్స్ 68-70% దగ్గరగా పడుతూ నియర్లీ 50% అబోవ్ దగ్గరగా పడిన ఎంటైర్ స్టాక్స్ ఒక లిస్ట్ కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ మనకి రైల్వే రిలేటెడ్ గా రిలేట్ అవుతున్న కంపెనీస్ ఎక్కువ కనిపిస్తాయి. లైక్ రైల్ టెల్ కానీ, రైట్స్ కానీ, IRCON కానీ, జూపిటర్ వ్యాగన్స్ కానీ, తిటాగర్ రైల్ సిస్టమ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద కేస్ లో మనకి రైల్వేస్ రిలేటెడ్ గా థీమ్ రీసెంట్ బడ్జెట్ లో మనకి ఏం అప్డేట్స్ రాలేదు కదా, దాంతో మనకి ఇక్కడ సివియర్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మిడ్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా కూడా 60% నుంచి 40% వరకు కరెక్ట్ అయిన టాప్ కంపెనీస్ ఏవేవి అనేది కూడా ఇక్కడ మీకు గమనించవచ్చు. ఇందులో RVNL ఉంటుంది, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్న కంటైనర్ కార్పొరేషన్ కానీ, SJVN కానీ, హుడ్కో కానీ, ఇలా మిడ్ క్యాప్ లో ఉంటున్న టాప్ స్టాక్స్ ఎంతెంత ఫాలో అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈవెన్ మనందరి పోర్ట్ఫోలియోలో కూడా 30%, 40% పడ్డ స్టాక్ ఉండింటుంది. కానీ ప్రాబ్లం అంతా మనం అలాంటి స్టాక్స్ లో ఎంత అలొకేషన్ ఇచ్చుంటాం అన్న దాన్ని బట్టి ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ అలొకేషన్ ఇచ్చి ఓవరాల్ పోర్ట్ఫోలియో కూడా బాగా ఇంపాక్ట్ అయింది అనుకోండి, జస్ట్ ఫ్యూ థింగ్స్ ని మైండ్ లో ఉంచుకోండి. ఒకటి, ఫాల్ ఎందుకు అయిందని ఒక క్లారిటీని మెయింటైన్ చేయండి. నెంబర్స్ బాలేవా, ఏమైనా మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో మనం ఎంటర్ అయ్యి ప్రెసెంట్ ఆ వాల్యుయేషన్స్ ఏమైనా కరెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుందా, విత్ నో రీజన్ మీరు ప్రాపర్ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అయ్యారు బట్ నో రీజన్ స్టాక్ పడిందా, అది తెలుసుకొని యావరేజ్ చేయండి. ఎందుకంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక 10 స్టాక్లు ఉంటే 2 స్టాక్లు ఒక 50-60% పడ్డాయని మంచిగా ఉంటున్న స్టాక్స్ నమ్మేసి దీన్ని యావరేజ్ చేద్దామని చూస్తారు. అది రాంగ్ థింగ్. రైట్ థింగ్ ఏంటో చెప్పనా, మీకు ఆల్రెడీ ఉంటున్న స్టాక్ 30-40% పడిన స్టాక్ ఏదైనా ఉంటున్నా సరే అదేలా పడిన ఇంకేదైనా మంచి కంపెనీ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో బెటర్ గా గ్రో అవుతున్న కంపెనీ ఈ బేర్ మార్కెట్ లో మీ స్టాక్ పడ్డట్టే ఇంకొక స్టాక్ కూడా పడుంటే దాని ఆపర్చునిటీగా మనం తీసుకోవాలి. ఇక్కడ 30% లాస్ ని బుక్ చేసేనా, అక్కడ 30% పడింది, ఇంకా అట్రాక్టివ్ గా గ్రోత్ ని ఇవ్వగలుగుతుంది అనుకున్నప్పుడు మనం అలా షిఫ్ట్ అవడంలో రాంగ్ లేదు. కానీ బాగా పెరిగే కంపెనీస్ ఎక్కువ పడుండవు అనుకోండి, దాన్ని నమ్మేసి రీసెంట్ టైమ్స్ లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కి వెళ్ళిపోయి ఈ రీసెంట్ నెంబర్స్ బాగాక ఫుల్ గా కరెక్ట్ అవుతున్న దాంట్లో ఎంటర్ అవడం వల్ల ఇంకెక్కువ సేపు మనం లాక్ అయిపోతాం. కానీ లాజిక్ ని మనం గ్రోత్ రిలేటెడ్ గా తీసుకున్నట్టే. ఒకవేళ అంతా బాగుండి కూడా మీ స్టాక్ వాల్యుయేషన్స్ మంచిగా ఉండి కూడా ఇప్పుడు ఇంకా పడుతుంటే పానిక్ సెల్లింగ్ అయితే చేయకండి. ఏదైతే మీకు లాస్ కనిపిస్తుందో అది రియల్ లాస్ కాదు. అన్లెస్ మీరు బుక్ చేసేంత వరకు ఫండమెంటల్స్ మీదే ఫోకస్ చేయండి. గుడ్ కంపెనీస్ మీ దగ్గర ఉన్నాయంటే
అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బిజినెస్ తో పాటు అది గ్రో అవ్వాల్సిందే. ఎప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. ఇలాంటి ఫాల్స్ బోల్డ్ వచ్చాయి మార్కెట్ లో, ఇంకా ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. మీకు ఫర్ ద క్లారిటీ కోసం స్క్రీన్ ముందు పెడుతున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, లార్సన్ టు బ్రో, టీసీఎస్, ఐటీసీ, ఎయిర్టెల్, యాక్సిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60%, 70%, 80%, 83% కరెక్ట్ అయిన రోజులు ఉన్నాయనేది అయితే గుర్తు చేయాలనుకుంటున్నాను. లాస్ట్ 30 years లో ఇన్ఫోసిస్ 83%, అలా ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ పడ్డాయంటే జస్ట్ ఇమాజిన్. ఈవెన్ ఎన్విడియా ఇప్పుడు ఏదైతే మల్టీ బ్యాగర్ స్టాక్ అని అందరూ దాని వెనక పరిగెత్తారో ఈ 2024లో, అదొక పాయింట్ లో జనవరి 2002 నుంచి అక్టోబర్ 2002 వరకు 90% ఫాల్ అయింది. అమెజాన్ కూడా 94% ఫాల్ అయింది. మైక్రోసాఫ్ట్ కూడా 75% ఒక టైంలో ఫాల్ అయింది. స్టాక్స్ పడ్డం పాయింట్ కాదు, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ అగైన్ రికవరీలో మనం మంచి స్టాక్స్ తో ఉన్నామా లేదా అనేది పాయింట్. సో ఎనర్జీ మొత్తాన్ని ఫ్యూచర్ రిలేటెడ్ గా థింక్ చేస్తూ మంచి స్టాక్స్ లోనే మనం ఉన్నామా, లేదు మనం మంచి స్టాక్స్ లో రాంగ్ స్టాక్స్ లో ఉండడం వల్ల ఫాల్ అయింది, దెన్ జస్ట్ అలా బ్లైండ్ గా మనం వదిలేసుకోకుండా అదే స్పేస్ లో ఇంకేదైనా బెటర్ గా ఉన్న కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో రికవరీలో మంచిగా గ్రో అవుతాయి. రీసెంట్ నెంబర్స్ కూడా బాగానే పోస్ట్ చేశాయి. అయినా స్టాక్ పడింది, 30-40% పడింది. నాది కూడా అలానే పడింది. వీక్ నెంబర్స్ పోస్ట్ చేసి పెద్దగా గ్రోత్ కమింగ్ టైమ్స్ లో ఉండదనే ఒక కామెంటరీ వచ్చిన తర్వాత కూడా మంది కూడా అలానే పడింది అనుకున్నప్పుడు స్విచ్ అవడం ద్వారా ఏమవుతుందంటే రికవరీలో మంది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మీకు గుర్తుంటే ఇందాక నేను యుఎస్ రిలేటెడ్ గా చూపించిన స్టాక్స్ అన్నిట్లో, అంటే యుఎస్ నుంచి ఏ కంపెనీస్ ఎంతెంత రెవెన్యూస్ ని సంపాదించుకుంటున్నాయని, అందులో గోల్డియామ్ ఇంటర్నేషనల్ కూడా ఉంటది జెమ్స్ అండ్ జ్యువెలరీ స్పేస్ లో. సో కమింగ్ టైమ్స్ లో యుఎస్ నుంచి ఒకవేళ టారిఫ్లు ఎక్కువ పడడం స్టార్ట్ అయితే దెన్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి వీళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది మేము డైరెక్ట్ గా యుఎస్ లోనే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాం. సో దట్ మాకు ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, సప్లై చైన్ రిలేటెడ్ గా, లాజిస్టిక్స్ రిలేటెడ్ గా ఇబ్బంది ఉండదు. అండ్ యుఎస్ మార్కెట్ లోనే మేము మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టుకుంటే రేపొద్దున ట్రంప్ గారు టారిఫ్లు వేసేది వాళ్ళకి వస్తున్న ఇంపోర్ట్స్ పైన కానీ అక్కడే మ్యానుఫాక్చర్ అవుతున్న వాటిపైన కాదు. కాబట్టి యుఎస్ మార్కెట్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి గోల్డియామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇదే ట్రంప్ గారి ప్రయత్నం అంతా. వేరే వేరే దేశాల్లో ఉంటున్న కంపెనీస్ నిజంగా యుఎస్ లో మీకు మంచి సేల్స్ ఉంటాయని మీరు అనుకుంటే రండి ఇక్కడికే వచ్చి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టండి. లేదంటే మీ మీద ఎక్కువ టారిఫ్లు వేస్తామని, లేదంటే మీ కంట్రీ వాళ్ళైనా సరే మా మీద టారిఫ్లు తగ్గించాలనేలా ట్రంప్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో కూడా చాలా వరకు ప్రొడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్లు ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు టారిఫ్లు వేస్తూ ఉండడం వల్లే చాలా కంపెనీస్ ఇండియాలో కూడా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పెడుతున్నాయన్నమాట. ఈవెన్ టెస్లా వాళ్ళకు కూడా మీ కార్స్ రిలేటెడ్ గా మీకు ట్యాక్స్లు తగ్గించాలనుకుంటే ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ చేయండి అన్నారు. అలా ప్రతి ఒక్కరికి చెప్పడం కుదరదు, కానీ ఇలా టారిఫ్లను వేయడం లేకపోతే ఎంటైర్ సినారీ ఏదైతే ఉందో ఆ కంట్రీస్ లోకి మ్యానుఫాక్చరింగ్ ని తీసుకొచ్చి ఆ ప్రొడక్షన్ ని తీసుకొచ్చి అక్కడ సంపద సృష్టించేలా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేలా ఆ కంట్రీస్ అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెస్లా వాళ్ళు ఇండియాలో హైరింగ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. కొన్ని కేటగిరీస్ ఇచ్చి ఆ కేటగిరీస్ లో మాకు ఎంప్లాయీస్ కావాలనేలా వర్కింగ్ లొకేషన్ ముంబై పెడుతూ మహారాష్ట్ర ఇస్తూ టెస్లా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉండడం, ఖచ్చితంగా టెస్లా వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఇండియాకి రాబోతున్నారు. కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఇండియాలోకి వస్తున్నారంటే ఈవీ మార్కెట్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ ప్లాన్స్ తో వస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటున్నాయి. పర్టికులర్ గా నా వరకు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడంలో టెస్లా వాళ్ళు ఏమైనా కీ రోల్ ప్లే చేస్తారేమో చూడాలి. ఎలాగో అక్కడ ట్రంప్ గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ గారికి మోడీ గారికి మధ్యలో డిస్కషన్ దీని రిలేటెడ్ గా అయి ఉండొచ్చు. కాబట్టి హై అండ్ ఈవీ కార్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో, వాటికి ఒక బిగ్ కాంపిటీషన్ అయితే అవుతుంది. బట్ అది ఇమీడియట్ గా కాదు, కొంత టైం అయితే పడుతుంది. బట్ మీన్ వైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ రిలేటెడ్ గా కూడా టెస్లా వాళ్ళు ప్రయత్నించవచ్చు. బట్ ఓవరాల్ ఇక్కడ మీరు జాబ్ డిజిగ్నేషన్స్ చూస్తున్నట్లయితే మొత్తం సపోర్ట్ రిలేటెడ్ గానే ఉంది, కానీ ఏ హై అండ్ జాబ్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. ప్రాబబుల్ ఇక్కడ ఏమైనా సేల్స్ రిలేటెడ్ గా జస్ట్ మార్కెటింగ్ పరంగా టీమ్ ని బిల్డ్ చేస్తున్నట్లుంది. రెస్ట్ అంతా కూడా వాళ్ళ గ్లోబల్ ఆపరేషన్స్ నుంచి వస్తున్న వాళ్ళే మెయింటైన్ చేసేలా ఉన్నారు. చూడాలి మరి కమింగ్ టైమ్స్ లో ఎలాంటి అప్డేట్స్ టెస్లా నుంచి ఉంటాయని. ఫ్రెండ్స్, ఏబీబీ వాళ్ళు కొత్త ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్ రేంజ్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. బికాస్ కొన్ని ఎక్స్ప్లోజివ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, ఆయిల్ అండ్ గ్యాస్ లో కానీ, కెమికల్స్ లో కానీ, ఫార్మాలో కానీ, ఫుడ్ అండ్ బీవరేజ్ ఇలాంటి స్పేసెస్ లో కొన్ని స్పేసెస్ దగ్గర ఏమవుతుందంటే అక్కడ ఏమాత్రం ఫ్లేమ్ వచ్చినా మోటార్స్ నుంచి అది మొత్తం ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేసి ఎక్కువ డ్యామేజ్ జరిగేలా చేస్తుంది అనమాట. పర్టికులర్ గా ఆయిల్ అండ్ గ్యాస్ లో అయితే అలాంటి దగ్గర ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్ రేంజ్ రిలేటెడ్ గా ఏబీబీ ఇండియా వాళ్ళు లో వోల్టేజ్ మోటార్స్ రిలేటెడ్ గా, ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్స్ రిలేటెడ్ గా హైయర్ సేఫ్టీ, రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీని అందించే మోటార్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ తీసుకురాబోతున్నారనేలా అప్డేట్ అయితే ఇవాళ చేశారు. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ వాళ్ళు కొత్త వెహికల్ అయితే లాంచ్ చేసినట్లు అర్థమవుతుంది. టీవీఎస్ రోనిన్ ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ ధర 1,35,000 దగ్గరగా కనిపిస్తుంది. 2 కలర్స్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు, గ్లేషియర్ సిల్వర్ అండ్ చార్కోల్ ఎంబర్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో.
అయితే రిలీజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఈవెన్ దీని మిడ్ వేరియంట్ కూడా ఆల్మోస్ట్ 1,60,000 దగ్గరగా ప్రైసింగ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో బయోకాన్ బయాలజిక్స్ ఉంది కదా, వీళ్ళు సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, కాన్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ వీటన్నిటిలో యూజ్ అయ్యే వీళ్ళు డెవలప్ చేసిన డ్రగ్ రిలేటెడ్ గా యూరోపియన్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ లభించిందని, ఇదంతా ఇమ్యూనాలజీకి సంబంధించింది కాబట్టి, అంటే మన ఓన్ ఇమ్యూనిటీయే మన మీద అటాక్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవన్నీ ఇలా ఇమ్యూనాలజీ ట్రీట్మెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ అప్రూవల్ వీళ్ళకి యూజ్ అవుతుందని. సో దట్ ఇప్పుడు వచ్చిన అప్రూవల్ తో ఈ పర్టికులర్ డ్రగ్ ద బ్రాండ్ నేమ్ ఎసిన్టెక్ ఇప్పుడు వీళ్ళు యూరోప్ లో సెల్ చేయడానికి వీళ్ళకి అనుమతి లభిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ ఇంకొక కంపెనీ, ఇద్దరు జాయింట్ గా ఫామ్ అయిన జాయింట్ వెంచర్ కి 1,090 crores 45 lakhs విలువ చేసే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లభించిందని. జాయింట్ వెంచర్ అంటున్నాం కదా, కంప్లీట్ గా పటేల్ ఇంజనీరింగ్ కి ఆ మొత్తం వెళ్ళదు. అందులో పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ వాటా 218 crore 9 lakhs. ఇది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్. నెక్స్ట్ డీసీఎక్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 24 crore 51 lakhs విలువ చేసే ఆర్డర్ గెలుచుకున్నారని ఫ్రమ్ వేరియస్ ప్లేయర్స్. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత ఆర్డర్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టు బెంగళూరులో సిస్టమ్ ఇంటిగ్రేషన్, కేబుల్ ఆర్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వీళ్ళ ఫుట్ ప్రింట్ ని పెంచుకోవడానికి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ నిన్నటి వీడియోలో ఎస్బీఐ వాళ్ళు 250 రూపీస్ మ్యూచువల్ ఫండ్ ని లాంచ్ చేశారన్నాను కదా, చాలా మంది మన వాళ్ళు ఆల్రెడీ చాలా తక్కువ మొత్తంలో ఎస్ఐపిస్ ఉన్నాయి, దీంట్లో ప్రత్యేకత ఏంటని అడిగారు. ఫ్రెండ్స్, వాటిల్లో మీకు చార్జెస్ డిఫరెంట్ గా ఉంటాయి. 5 రూపాయలతో కూడా రూపాయితో కూడా ఎస్ఐపిని ఇవ్వచ్చు కదా, దాంట్లో గొప్పతనమే ఉంది. నేను అదే గతంలో కూడా ఒకసారి చెప్పాను. చార్జెస్ ఉంటాయి చూసారా, కేఆర్ఏ చార్జెస్ అని, ఆర్టీఏ చార్జెస్ అని వాళ్ళు తీసుకోవడం, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా తీసుకోవడం, వీటన్నిటితో తక్కువ మొత్తంలో ఉంటున్న ఎస్ఐపిస్ కి వైబిలిటీ లేకుండా పోయింది. కానీ ఫస్ట్ టైం ఎస్బీఐ వాళ్ళు ముందుకొచ్చి మేము మాకు సంబంధించిన ట్రాన్సాక్షన్ చార్జెస్ ని తీసేస్తామని చెప్తూ ఉండడం, దీనికి కొంచెం వైబిలిటీ వచ్చింది. అండ్ ఈవెన్ వీళ్ళతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళతో పేటిఎం వాళ్ళు పార్ట్నర్ అయ్యి వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎస్ఐపి ని ఇన్వెస్టర్స్ కి అందించేలా డైలీ, వీక్లీ, మంత్లీ ఆప్షన్స్ లో దీన్ని పెట్టేలా పేటిఎం వాళ్ళు ప్రయత్నిస్తారనేలా డేటా కనిపిస్తూ ఉంది. ఈవెన్ దీని రిలేటెడ్ గా పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గారు కూడా మాట్లాడుతూ సెబీ చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ 250 రూపీస్ ఎస్ఐపి ని ప్రమోట్ చేయడంలో, ఎస్బీఐకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ని ప్రమోట్ చేయడంలో వీళ్ళు కూడా స్ట్రాంగ్ రోల్ ని ప్లే చేస్తారనేలా. ఈవెన్ పేటిఎం కి సంబంధించిన స్మాల్ మర్చెంట్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా దీని అవగాహన క్రియేట్ చేస్తారనేలా విజయ్ శేఖర్ శర్మ గారు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఎయిర్టెల్ కి సంబంధించిన ఒక ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిన వాటాలో నుంచి 5 crore 11 lakh షేర్స్ ని సెల్ చేశారనమాట. దీంతో 8,485 crore దగ్గరగా వాళ్ళు డబ్బుల్ని రైజ్ చేస్తున్నట్టు. బట్ అలా సెల్ చేస్తున్న దాంట్లో నియర్లీ 24% వాటాని భారతీ ఎయిర్టెల్ కి సంబంధించిన మెయిన్ ప్రమోటర్ అయిన భారతీ టెలికాం వాళ్ళు కొంటున్నారు. ఆల్మోస్ట్ సెల్ చేసిన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సెల్ చేసిన 5 crore 11 lakh షేర్స్ లో 1 crore 20 lakh షేర్స్ దగ్గరగా భారతీ టెలికాం వాళ్ళు కొంటూ ప్రెసెంట్ భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా భారతీ టెలికాం వాళ్ళు 40.47% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో ఒక మేజర్ ట్రాన్సాక్షన్, సేల్ ట్రాన్సాక్షన్ అయితే జరిగింది భారతీ ఎయిర్టెల్ పరంగా. బట్ మెయిన్ ప్రమోటర్ అయిన భారతీ టెలికాం వాళ్ళు 24% ఆఫ్ ద ఎంటైర్ సేల్ వాల్యూలో అక్విజిషన్ అయితే షేర్స్ రిలేటెడ్ గా చేశారు. అండ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఈ మంత్ స్టార్టింగ్ లో నేను మీకు ఇమేజ్ చూపించి ఈ మంత్ లో ఏ డేట్స్ లో గతంలో వచ్చిన ఐపీఓస్ వేటికి లాక్ ఇన్ షేర్స్ విడుదలవుతాయి, సో దట్ ఇన్వెస్టర్స్ ఒకవేళ సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చని ఈ డేటాను మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకొకసారి ఎందుకు చూపిస్తున్నానంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా 24th February ఇంకొన్ని డేస్ లో ఉండబోతుంది. దాంతో పాటు ఇంకే కంపెనీస్ కి సంబంధించిన ఐపీఓస్ ఒక లాక్ ఇన్ కంప్లీట్ అవబోతుంది అనేది కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ వాటికి సంబంధించిన అవుట్ స్టాండింగ్ షేర్స్ లో ఎన్ని లాక్ ఇన్ ద్వారా విడుదలవుతాయనే డేటా కూడా ఇక్కడ మీకు ఉంటుంది. ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా లాక్ ఇన్ విడుదలవుతున్నా అది వచ్చేది 2%, ఐకేఎస్ రిలేటెడ్ గా 2%, బట్ టీవీఎస్ సప్లై చైన్ రిలేటెడ్ గా మాత్రం 20% అవుట్ స్టాండింగ్ షేర్స్ అయితే విడుదలవుతాయి. సో అవి ఎంత వాల్యూ ఉంటున్న షేర్స్ అనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద గమనించవచ్చు. సో రీసెంట్ టైమ్స్ లో బాగా మార్కెట్ ఫాలో అయింది కదా, కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఈ లాక్ ఇన్ కారణంగా సెల్ చేయలేకపోతారు. ఒకవేళ వాళ్ళు సెల్ చేయాలనుకుని వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్ ఈ లాక్ ఇన్ సెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి యూజువల్ గా ఈ లాక్ ఇన్ ఎండ్ అవుతున్నప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా వోలటైలిటీ అయితే ఇన్వెస్టర్స్ గమనిస్తూ ఉంటారు. ఈవెన్ ఇవే కాక ప్రీమియర్ ఎనర్జీస్, కాన్కార్డ్ బయో, జూనిపర్ హోటల్స్, నార్థరన్ ఆర్క్, ఎన్విరో ఇన్ఫ్రా వీటన్నిటికి సంబంధించి ఎన్ని మిలియన్ షేర్స్ లాక్ ఇన్ నుంచి విడుదలవ్వబోతున్నాయి పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ పరంగా. బట్ ఇష్యూ, ఆ ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఏంటి, రీసెంట్ February 17th క్లోజింగ్ ప్రకారం వాటి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి, అండ్ అవి ఏ డేట్స్ లో వాళ్ళ లాక్ ఇన్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాయి అన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. పర్టికులర్ గా ప్రీమియర్ ఎనర్జీస్ అయితే 28th February, ఎన్టీపీసీ గ్రీన్ అయితే 24th February. ఈ రెండు నాకు తెలిసి మన
మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కామెంట్ సెక్షన్ లో అడుగుతుంటారు కాబట్టి వీటి డేటాను అయితే గమనించండి. దీని అర్థాన్ని ఎలా తీసుకోవాలంటే ఆ పర్టికులర్ డేట్ రోజు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ IPO కి ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లాక్ ఇన్ అయిపోయి ఉంటారు అనమాట. వాళ్ళ షేర్స్ అమ్మడానికి వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళ IPO ప్రైస్ కంటే ముందే వాళ్ళు వచ్చుంటారు కాబట్టి ఇష్యూ ప్రైస్ కంటే 450 కంటే ముందునే వాళ్ళది బయింగ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడుంటున్న ప్రైజెస్ వాళ్ళకి మంచివి అనిపించాయి అనుకోండి ఎగ్జిట్ అవడానికి, వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో స్టాక్ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడుంటున్న ప్రైస్ కంటే ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుంది, నేను ఎగ్జిట్ అవ్వను అని వాళ్ళు అనుకున్నా ఆర్ వాళ్ళు అమ్ముతున్న దాన్ని ఈక్వల్ గా కొనడానికి బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ లో మనకి ఫాల్ కూడా కనిపించకపోవచ్చు. కానీ ఏది జరిగినా సరే ఆ రోజు మాత్రం పర్టికులర్ గా వోలటాలిటీ ఉంటుంది. అది పైకా కిందకా అది డిపెండింగ్ ఆన్ అమ్మాలనుకుంటున్న వాళ్ళ డెసిషన్ మీద అండ్ మార్కెట్ ఫోర్సెస్ బయింగ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. అండ్ ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా రీసెంట్ గా ఓలా వాళ్ళు అగైన్ నెంబర్ 1 పొజిషన్ ని క్లెయిమ్ చేస్తున్నారు, స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారనే డేటా మనకు కనిపించిందా? కానీ లాస్ట్ 14 డేస్ ఫిబ్రవరిలో మాత్రమే మనం గమనిస్తే మళ్ళీ బజాజ్ ఆటో వాళ్ళే స్ట్రాంగ్ గా టాప్ ప్లేస్ లో ఉన్నారని విత్ 26% మార్కెట్ షేర్. సెకండ్ ప్లేస్ లో TVS విత్ 22% మార్కెట్ షేర్. వెరస్ అగైన్ ఓలా వాళ్ళు థర్డ్ ప్లేస్ కి వెళ్తూ 18% మార్కెట్ షేర్ తో ఉంటూ ఏథర్ ఎనర్జీకి దగ్గరగా వస్తున్నారని ఎలా డేటా కనిపిస్తుంది. ఒక టైంలో అన్డిస్ప్యూటెడ్ లీడర్ అనమాట ఓలా వాళ్ళు. 50% మార్కెట్ షేర్ తో ఉండేవాళ్ళు 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా. రీసెంట్ టైమ్స్ లో కొంత గెయిన్ అయినట్టే ఉన్నారు, అంటే అట్రాక్టివ్ గా కొన్ని సేల్స్ అని ఆఫర్స్ అని విడుదల చేశారు కదా. మళ్ళీ వాటి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి డేటాను ఒక్కసారి కంపేర్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళు వెనకపడుతున్నట్లయితే కనిపిస్తుంది. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ డేటా అని మనకి టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట వాహన్ వాళ్ళ పోర్టల్లో. అందులో మనకి ఈ డేటాను బట్టి ఓలా వాళ్ళు మళ్ళీ వెనకపడుతున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ HAL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 25 రూపీస్ పర్ షేర్ ఇన్ టర్మ్ డివిడెండ్ ని ప్రకటించారు. రికార్డ్ డేట్ 12th ఫిబ్రవరి 2025. ఆ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ షేర్స్ ఉంటాయో HAL షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఆ డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 4 crores దగ్గరగా వాళ్ళ EV సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళ EV సబ్సిడరీ ఏం చేస్తుంది? శక్తి EV మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ అనమాట. వీళ్ళు EV మోటార్స్ ని చార్జెస్ ఫర్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ GMR ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన ఏవియేషన్ డేటా అప్డేట్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్, ఆల్మోస్ట్ 10% గ్రోత్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పరంగా అయితే 21.2% గ్రోత్ ని రిపోర్ట్ చేస్తూ కార్గో వాల్యూమ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 13.6% దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ డేటా బాగుంది. ఇది జనవరి మంత్ కి సంబంధించిన డేటా. నెక్స్ట్ వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా వాళ్ళకి ఒక మంచి ఆర్డర్ అయితే లభించింది. వీళ్ళకి ఆల్మోస్ట్ 166 crore 45 lakhs విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు వీటిని డెలివర్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 6% దగ్గరగా మొత్తం డే అంతట్లో పడి సడన్ గా చివర్లో పెరిగిపోయిందనమాట. పడ్డానికి ప్రధానమైన కారణం అయితే వీళ్ళ ప్రమోటర్ అన్మోల్ సింగ్ గారు తనకి సంబంధించుంటున్న వాటాలో 2,15,000 షేర్స్ ని సెల్ చేశారు. ఆల్రెడీ స్టాక్ 50% దగ్గరగా పడింది. స్టిల్ తను ఇప్పుడు సెల్ చేస్తుండడం, ఇంత పడ్డాక ఎవరైనా కొంటారు కానీ ఎందుకు అమ్ముతున్నారని మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అయ్యాయి. బట్ ఆ క్వశ్చన్ మార్క్స్ కి రిప్లై గా ఇలా ప్రమోటర్ సెల్ చేయడానికి ప్రధానమైన కారణం తాకట్టు పెట్టిన షేర్స్ ని విడిపించి స్టెబిలిటీని పెంచడానికే అనేలా జెన్సోల్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ లో క్లారిఫై చేశారు. ఫస్ట్ అయితే ప్రమోటర్స్ తాకట్టు పెట్టారు అనడం కొంత నెగిటివిటీ ఉంది. తర్వాత జెన్సోల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం, ప్లెడ్జింగ్ తాకట్టు పెట్టిన షేర్లను విడిపించడానికి ఇలా సెల్ చేశారు అంటుండడం చివర్లో మనకి పెరుగుతున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జెన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో QIP ద్వారా డబ్బుల్ని రైజ్ చేసి ఈవెన్ గైడెన్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గానే కామెంట్స్ చేసినా సరే నిన్న 20% దగ్గరగా పడింది, ఇవాళ ఒక 10% దగ్గరగా పడి లాక్ అయిపోయింది కదా. దీనికి మేనేజ్మెంట్ వేరియస్ ఫైనాన్షియల్ ఛానల్స్ కి వచ్చి ఇంటర్వ్యూస్ ని ఇస్తూ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అక్విజిషన్స్ రిలేటెడ్ గానే మీ QIP ద్వారా డబ్బుల్ని రైజ్ చేసాం 1,000 కోట్ల దగ్గరగా. అండ్ వీటినైతే మేము అక్విజిషన్ చేసాము, ARIL కానివ్వండి, ARA కానివ్వండి, వెక్టార్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ బిజినెస్ ని పెంచేవే అని. కమింగ్ టైమ్స్ లో 50% CAGR తో నెక్స్ట్ 3 years కి గ్రో అవుతారని చెప్తున్నారు. టాప్ లైన్ రెవెన్యూ గ్రోత్ 50% CAGR తో అండ్ 800 crore ఆర్డర్స్ Q1 FY26 లో ఈ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ కాక నెక్స్ట్ క్వార్టర్ లో 800 crore ఆర్డర్స్ ఫైనలైజ్ అవుతాయంటున్నారు. మాటలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా. బట్ ఐ డోంట్ నో ఎందుకో కానీ స్టాక్ మాత్రం దానికి రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ US కి సంబంధించిన డ్యూకాన్ టెక్ వాళ్ళు BHEL కి అగైనెస్ట్ గా ఆర్బిట్రేషన్ లిటిగేషన్ అయితే ఇనిషియేట్ చేశారు 30 crore క్లైమ్ రిలేటెడ్ గా. దేని పరంగా హైలైట్ చేసి ఈ ఆర్బిట్రేషన్ లిటిగేషన్ BHEL కి అగైనెస్ట్ గా రైజ్ చేశారంటే వీళ్ళిద్దరూ కలిసి చేసుకున్న కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, గతంలో చేసుకున్న కాంట్రాక్ట్స్ ఉంటాయా, వాటి రిలేటెడ్ గా డిస్ప్యూట్స్ వచ్చాయని, ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ గా కూడా కన్సర్న్స్ వ్యక్తం అవడంతోనే BHEL కి అగైనెస్ట్ గా ఈ డిస్ప్యూట్ ని రైజ్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది. నెక్స్ట్ ABB ఇండియా వాళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే
ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో సాలిడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. బీట్ ఆన్ రెవెన్యూస్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ, ఎక్స్పెక్టేషన్స్ అయితే కంప్లీట్ గా ఏబీబీ ఇండియా వాళ్ళు బీట్ చేశారు. ఈవెన్ జిలెట్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని డిక్లేర్ చేశారు. ఇవి ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంది, ఈవెన్ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గానే ఇంప్రూవ్ అయింది. జిలెట్ వాళ్ళ నెంబర్స్ కూడా బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రేట్ గెయిన్ గురించి మాట్లాడుకోవాలి. రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ తర్వాత వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో క్లియర్ గా వాళ్ళ గైడెన్స్ అయితే తగ్గిస్తున్నారు. ఇది సెకండ్ టైం తగ్గిస్తున్నట్టు అనమాట. గతంలో ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ వీళ్ళు ఇచ్చింది 20%, తర్వాత దాన్ని 15% తెచ్చారు. ఇప్పుడేమో 15% కూడా కాదు, 12 to 13% మేము కమింగ్ టైమ్స్ లో ఇవ్వగలం రెవెన్యూ గ్రోత్ అనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. బికాస్ యూరోప్ అండ్ యుఎస్ లో ఉంటున్న డీల్ సైజింగ్ కానీ అండ్ లాస్ట్ మినిట్ డీల్స్ లో వస్తున్న చేంజెస్ కారణంగా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని, ఈవెన్ Q3 లో వచ్చిన మార్జిన్ కూడా 22% మార్జిన్ కూడా కమింగ్ టైమ్స్ లో మెయింటైన్ అవ్వదని, బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం 20 to 25% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తాం. కానీ Q4 లో అంటే నెక్స్ట్ క్వార్టర్ లో సింగిల్ డిజిట్ లోనే రెవెన్యూ గ్రోత్ ఉంటుందని, మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని, బట్ ఆన్ కమింగ్ టైమ్స్ మేము స్టెబిలైజ్ అవుతాం అనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ కూడా 10% దగ్గరగా పడింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.